ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవునికి ఆశీర్వాదముల కొరకు ప్రభు వలన అంత్య దినాలు కలగచున్న ఆదరణ, మరి అపాయాల నుండి ఎలాగా మనము తప్పించుకోవాలనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ వందనాలండి. మరి ఈ దినం కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి కావున ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండండి. మరి మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుకనే మీరు సిద్ధంగా ఉండుడి. మరి దేవుని స్తోత్రం యేసుగా ఉంటున్నాడు. మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చినాడు. ప్రియులారా, మీరు ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి అంటున్నారు. అంత్య దినాలలో మరొక హెచ్చరిక ఏంటంటే, మీరు ప్రభు అనుకోనని గడియలో వస్తున్నాడు. ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షంగా కాబోతున్నాడు. ఒక్క రెప్పపాటున, ఒక్క నిమిషములో అని పౌలు గారు అంటున్నాడు. కాబట్టి ఏ సమయంలో వస్తున్నాడని తెలియదు. మరి దేవుని బోర శబ్దం వినబడబోతున్నది. మరి మెలకుగా ఉండాలి. ఏ సమయంలో మీరు అనుకోనని గడియలు ఆయన వస్తున్నాడు. అందువలన మరి ఎడతెగకుండా ప్రార్థన చేస్తూ మన ప్రభుతో కూడా జీవించాలి. ఏమి తిందామా, ఏమి త్రాగదామా అని ఈ లోక సంబంధమైన కార్యాలలో మీరు అలాగా మరి మీ మనసు వాలిపోయి మరి నిర్లక్ష్యంగా ఉండడం వలన మరి ఆయన రాకడాలో మీరు తప్పిపోతే, ఎత్తబడకుండా పోయినట్లయితే ఎంతో పరితాపకరమైన పరిస్థితులు ఈ భూమిలో జరగబోతున్నది ప్రియుల. కాబట్టి మీరు అనుకునే గాడిలో ప్రభు అయిన యేసు వస్తున్నారు. అందుకొరకు మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయొచ్చు. మరి దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టమని మరి దేవుడు ఇక్కడ మనం హెచ్చరిస్తున్నాడు. అందువలన మరి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీరు ప్రభు యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడాల్సిందిగా మనం కోరుతున్నాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా, అంత్య దినాలలో ప్రభువా ఎన్నో అపాయాలు జరుగుతున్నగానైనా తండ్రి, మీరు అంటున్నారు, మీరు అనుకని గడిలో ప్రభు అయిన యేసు మనుష్య కుమారుడు వచ్చిన గనుక మీరు మెలకుగా ఉండుడి, సిద్ధముగా ఉండుడి అని మీరు తొలగిస్తున్న ఈ మాటలు యేసుగా మరి వింటున్న ప్రతి ఒక్కరూ అంత్య దినాలలో ఉన్నామని గ్రహించి ప్రభు రాకడి కొరకు సిద్ధపడినట్లుగా ప్రతి ఒక్కరిని మీరే ప్రేరేపించి వారందరూ కూడా ఆయా పరిశుద్ధ వస్త్రములను ధరించుకున్న వారే మెలకుగలిగి ప్రార్థన చేసి రాకడకు సిద్ధపడటకు ప్రభువా మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.